రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే గత కొన్ని రోజులుగా ఏవైతే రోడ్లపైన ఉంటున్నటువంటి గోవులను టార్గెట్ చూస్తున్నటువంటి ఒక ముఠానైతే గుట్టురట్టు చేశారని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కూడా సేమ్ ఇదే తరహాలో ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని వెహికల్స్ని తీసుకొని వచ్చి ఏవైతే 7 సీటర్ 8 సీటర్ 9 సీటర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో జైలో కావచ్చు, దాంతోపాటు ఇన్నోవా లాంటి వెహికల్స్ని తీసుకొని వచ్చి రోడ్లపైన ఎక్కడైతే గోవులు కనిపిస్తూ ఉన్నాయో వాటిని పగలు అంటే పట్టపగలు పూర్తిగా రెక్కి చేసి ఎక్కడెక్కడ అంటే మనకి మనుషుల కదలిక అనేది చాలా తక్కువగా ఉందో దాంతోపాటు నైట్ టైంలో అదును చూసి ఇదంతా కూడా ఈ చోరీకైతే పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే దాదాపు ఒక 4-5 రోజుల నుంచి మనం చూసుకుంటే దుబ్బా చంద్రశేఖర్ కాలనీ గౌతమ్ నగర్ నియర్ బై లొకేషన్లో ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాంతోపాటు 4th టౌన్ నియర్ బై లొకేషన్ ఇంటి సరౌండింగ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి ఏవైతే గోవుల పైన మత్తు పదార్థం ఏదైతే మనకి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఏవైతే గోవులు ఏవైతే ఉన్నాయో అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ వెహికల్స్లో వాళ్ళు లిఫ్ట్ చేసేసి దాన్ని పడేసుకొని పోతా ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, అక్కడ ఏదైతే గాయత్రి నగర్ సాయినగర్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని చూసిన తర్వాత అప్రమత్తమై అసలు ఎవరు మీరు అని చెప్పేసి అన్న తర్వాత ఆ వెహికల్ని తీసుకొని వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే 4th టౌన్ నియర్ బై లొకేషన్లోనే ఇదంతా కూడా వస్తుంది కాబట్టి 4th టౌన్ ఎస్ఐ కూడా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు చేసిన 2 రోజుల్లోనే అంటే నిజామాబాద్ CCS పోలీస్ బృందం ఒక బృందంగా ఏర్పడి ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడెక్కడి నుంచి ఈ వెహికల్స్ అనేది కదలిక అనేది ఉంది అనే దానిపైన క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏదైతే మహారాష్ట్రలోని దెగ్లూరులో దాదాపు 6గురిని అయితే అదుపులో తీసుకున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అది కూడా మన నిజామాబాద్ CCS పోలీస్ అధికారులే వాళ్ళని పట్టుకొని దెగ్లూరు పోలీస్ అధికారులకు వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో దీంట్లో నిజంగా ఎంత దారుణం అంటే వితౌట్ నంబర్ ప్లేట్తో రావాలా, దాంతోపాటు ఆ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రెస్ అని కావచ్చు లేకపోతే పోలీస్ అని చెప్పేసి బాజాప్తగా వాళ్ళు రేడియం వేసుకొని మరి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే ఎవరైనా పోలీసులు కన్నా ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినా కూడా ఇది పోలీస్ వెహికల్ అని చెప్పేసి చాలామంది ఆపకుండా ఉంటారు కాబట్టి పోలీస్ అనే వెహికల్ అనేది వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. మీకు సిగ్నేచర్ స్టూడియో ఒక ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా అందిస్తుంది. ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనే దానిపైన కూడా మీరు విజువల్స్లో మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ వెహికల్ ఎలా ఉంది, ఆ వెహికల్లో సీట్స్ అనేది ఎలా రిమూవ్ చేసేసి వాటిని లోపలికి ఎత్తుకొని పోతూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ అనేది పూర్తిగా మనకు వచ్చింది. సో దీంట్లో దాదాపు 6గురు అనే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి దీని వెనుక ఇంకెంతమంది ఉన్నారు, వీళ్ళ వెనుక ఎంతమంది అండదండలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. దీంట్లో చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు బాజప్తా వస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఆవులు కనిపిస్తూ ఉన్నాయో గోవులు కనిపిస్తూ ఉన్నాయో చిన్న చిన్న లాగదూడల్ని కూడా వాళ్ళు వదలకుండా వాటిని లిఫ్ట్ చేసేసుకొని కార్లలో వేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆలోచించురు ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ నైట్ టైంలో ఎవరైనా ఆ వెహికల్స్ని ఆపే ప్రయత్నం కానీ చేస్తే ఆ వెహికల్తోనే వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ దగ్గర మొత్తం ఇంజెక్షన్స్ ఉంటున్నాయండి. సో మత్తు ఇంజెక్షన్స్ని వాటిపైన ప్రయోగించడం కాదు, మనుషులు ఎవరైనా పోయి అడిగితే వాళ్ళపైన దాడులు చేయడము లేకపోతే ఆ ఇంజెక్షన్తోని వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి ఏముంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పోలీస్ అధికారులను మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు 2-3 రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రలోని దెగ్లూరు పోలీసులకు వాళ్ళని పట్టుకొని వాళ్ళని అక్కడ అప్పచెప్పడం అనేది ఇదొక మంచి శుభసూచకంగా చెప్పుకోవాలా. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 4-5 రోజుల వ్యవధిలోనే CCS పోలీస్ బృందం ఒక బృందంగా ఏర్పడి పోలీస్ అధికారులు ఎవరైతే మహారాష్ట్ర పోలీస్ అధికారులకైతే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకు హ్యాండ్ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన హిందూ సంఘాల నాయకులు కావచ్చు, దాంతోపాటు ఇందూరులో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించిన పరిస్థితి ఉంది.